బాలయ్య బాబుతో చాలా పెద్ద పెద్ద యాక్టర్లతో మీరు చేసిన డార్లింగ్. అఖండ చేసిన, ఇప్పుడు నెక్స్ట్ వచ్చే మొనాట్ 9 కూడా చేస్తున్నా. బాలయ్య బాబు అప్కమింగ్. అవును, బాలయ్య గారిది. అఖండ చూస్తూ ఉంటే మీ ఒక సీన్ గుర్తు వస్తుంటుంది అన్న మాకు. బాలయ్య బాబుతో కొట్లాడిన సీన్ అది. ఆ వైపు ఇట్లా పెట్టగానే సో ఎంత షేక్ అవుతుంటది బాలయ్య బాబు హ్యాండ్ దాకా. అది బాలయ్య ఆయన పెద్ద పవర్ డార్లింగ్, ఆయన పవర్ అది, ఆయన పవర్ అంతే. ఎలా 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 ఉంటారు అన్న బాలయ్య బాబు గారు సెట్? చాలా జాయల్గా ఉంటారు, ఫ్రెండ్లీగా ఉంటారు డార్లింగ్, డౌన్ టు ఎర్త్ పర్సన్. బయట ఇప్పుడు సార్ గురించి వీడియోస్ అవన్నీ మీరు చెప్తారు, అడుగుతారు నన్ను, మళ్ళీ ఉండొచ్చు ఆ క్రౌడ్ లో వాడు ఏమైనా చేస్తే అది జరుగుండొచ్చు, ఎక్కువ జరుగుండొచ్చు, కానీ మాతో మాత్రం సెట్లా. ఇప్పుడు నేను ఆ సీన్ చేసిన అఖండ, అది ఇప్పుడు నాకు భయం ఉండే. ఇప్పుడు నేను కూడా బయట ఉంటది కదా, ఆబ్వియస్లీ బాలకృష్ణ గారు అంటే కంపల్సరీ వైబ్రేషన్ ఉంటది. నేను కూడా ఆ సీన్ చేసేటప్పుడు అరే హ్యాండ్ టు హ్యాండ్ కొట్టాలా, ఏమనుకుంటారు, గట్టిగా తలిగితే ఏమని అంటాడా, ఆ భయం ఉండే. నేను ఫస్ట్ టైం ఇట్లా స్లోగా అనగానే, స్లోగా ఎందుకు అంటాను పదా అని అన్నాడు. అంటే ఆ ఎంకరేజ్మెంట్ బాలకృష్ణ గారి దగ్గర నుంచి నాకు రాగానే కొంచెం ఫ్రీ అయిపోయినా అనమాట. నాకు ఆ షార్ట్ చేయడం కూడా ఈజీ అయిపోయింది. మంచి ఆయన బయట అనుకున్నంత అట్లేం ఉండరు, కోపం ఎక్కువ కొడుతూ ఉంటారు, ఆర్టిస్ట్ల పైన ఫైర్ అవుతూ ఉంటారు, అవన్నీ ఏముంటారు డార్లింగ్. సింప్లీ సూపర్ అండ్ గోల్డెన్ పర్సన్ ఆయన బాలయ్య బాబు గారు. చాలా ఆయన దగ్గర ఓవర్ చేయొద్దు, అది కూడా ఉంది. మళ్ళీ ఓవర్ చేయొద్దు, ఓవర్ చేస్తే రిపీట్లు చాలా ఎక్కువ ఉంటాయి దానికి. జస్ట్ హాయ్ సార్, గుడ్ మార్నింగ్, ఓకే, అంతే. ఆయన చూసుకుంటా ఇట్లా ఆగం లెక్కలు చేస్తే బైరీలు పడతాయి. అంటే కొడతాడా అంటే ఆ సిచ్యువేషన్ ని బట్టి. నా ముందైతే ఎవరిని కొట్టలే ఇప్పటిదాకా, నా ముంగట ఇప్పటిదాకా ఎవరిని తిట్టడం కొట్టడం అనేది జరగలేదు. చాలా జోయల్ గా, చాలా అందరితో కలిసి ఉంటాడు, చాలా కలిసి ఉంటాడు. అందరు ఆర్టిస్టులతో కుర్చీ వేసుకొని కూర్చొని మాట్లాడతాడు బాలకృష్ణ సార్. బయట తెలియదు, క్యారీ వ్యాన్లలోకి వెళ్ళిపోతాడు సార్. క్యారీ వ్యాన్లోకి వెళ్ళాడు, ఒక టేబుల్ ఫ్యాన్ పెట్టుకుంటాడు, ఒక కుర్చీ, ఒక టేబుల్, బయటనే ఆర్టిస్టులతోని కుర్చీలు వేసుకొని వాళ్ళతో మాట్లాడుతూ ఉంటాడు. పెద్ద ఎన్టీఆర్ గారి గురించి చెప్తా ఉంటారు, మనకి మంచి అడ్వైజ్లు ఇస్తూ ఉంటాడు బాలకృష్ణ సార్. అట్లా ఒక మెమరీ ఏదైనా గుర్తుందన్న ఆ సినిమాకి సంబంధించి? కానీ ఇప్పుడు ప్రజెంట్ నడుస్తున్న ప్రజెంట్ అంటే ఇప్పుడు ఏముంటుంది డార్లింగ్, సార్ నేను బాబీ డియోల్ గారితో కాంబినేషన్ నాది. సార్ కాంబినేషన్ మనకు ఎప్పుడు పడలే. అంటే ఉంటాం ఆర్టిస్టుల గ్రూప్ లో ఉంటాం కాబట్టి మనకు తెలుసు, చూస్తాం. అంటే డైరెక్ట్ మాట్లాడినా అంటే సార్ రాయ్ అంటే బాగున్నారా అది ఇది ఉంటుంది, కానీ అంతే ఎప్పుడు నేను డీటెయిల్గా ఎప్పుడు సార్తో మాట్లాడలే. అది ఓకే, ఆ వైబ్ అలా ఉండే. అంటే జై బాలయ్య అంటే జై బాలయ్య ఆ వైబ్ ఉంటది. అది ఎక్కడైనా ఉంటుంది. మొన్న రాజస్థాన్ వెళ్ళాం, రాజస్థాన్ లో కూడా ఆయన చూసినప్పుడల్లా నాకు అదే వైబ్ తగిలింది, జై బాలయ్య, జై జై బాలయ్య. ఆ వైబ్ కంపల్సరీ ఉంటది ఆయనకు, ఆరా అది. ఆయన నడుచుకుంటూ వస్తుంటేనే ఆ మ్యూజిక్ మనకి వినబడుతూ ఉంటది, ఆ వైబ్ వస్తూ ఉంటది. ఓకే, ఇంకా చాలా పెద్ద వ్యక్తులతో చేశారు మీరు. ఆ KGF లో 2 లో కూడా ఉన్నారు. అవును, KGF లో ఉన్నా. సంజయ్ దత్ సార్ తో చేసిన, లైక్ ఆ ఎక్స్పీరియన్స్ ఎట్లుండే సంజయ్ దత్ సార్ తో? 2 మూవీస్ చేసిన సంజయ్ దత్ సార్ తో. లియో చేసిన, మన KGF Chapter 2 కూడా చేసిన. నెక్స్ట్ లెవెల్ ఆసమ్, డౌన్ టు ఎర్త్ పర్సన్ సార్ కూడా. బాగా మాట్లాడతాడు, గుర్తుపడతాడు సార్. ఇక ఎట్లున్నవురా, ఎంత వస్తుంది పేమెంట్, ఏంది కష్టాలు, ఏంది అసలు ఇంట్లో అవన్నీ అడుగుతాడు సార్. చాలా మంచోడు, గుర్తుపట్టి అడుగుతాడు సార్. అట్లా మర్చిపోవడము, అరే నువ్వు ఈ సినిమా చేసినావు కదా, ఏంది నీ ఎట్లున్నావు, ఏంది అవన్నీ అడుగుతాడు సార్. చాలా నీట్ అండ్ క్లీన్ మనిషి. అంటే అంటే ఇప్పుడు మీరు నన్ను చూసి ఎట్లా అన్నారు, మీరు భయపడతాం మేమని, అట్లా మేము వాళ్ళని చూసి మాకు కొట్టదు ఒకటి. ఇప్పుడు సంజయ్ అంటే మనం సంజయ్ దత్ సార్ అంటే ఏమేమి చూసినాం అది ఒకటి ఉంటుంది మనకి, కానీ సార్ అట్లా ఏముండదు. హాయ్ బెటా అది ఇది అనుకుంటూ వచ్చేస్తాడు సెట్లకి. చాలా జోయల్గా ఉంటాడు సార్, చాలా మంచోడు.